హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే విఆర్పురం సంతకి వెళ్తున్నాము. ఇక్కడ కోనవరం బ్రిడ్జి దగ్గర అయితే ఉన్నాము. మీరు చూడొచ్చు, ఇవతల శబరి నది, అవతలేమో అది గోదావరి నది. ఫ్రెండ్స్, ఈ సంత అనేది వారంలో ప్రతి సోమవారం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఈ సంతకి వచ్చుంటే కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు విఆర్పురం సంతకి అయితే వచ్చాము. సంతలో ఏమేమి దొరుకుతాయో ఇప్పుడు చూద్దాము. అయితే కాల్చిన చేపలు, చేపలే కాల్చుకొని ఎండబెట్టి తీసుకొస్తారు. ఇవైతే మా గిన్నెలు చాలా ఇష్టంగా తింటారు. పెద్ద చేపలు, కాల్చిన చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. కేజీ ఎంత? ఏదైనా 40నా? ఈ జొన్నలు అయితే కేజీ 40 రూపాయలట. కొత్త దగ్గరలో 100 రూపాయలు. సొంతంగా మీరే పనిచేస్తారు. ఇక్కడ చింతపండు కూడా అమ్ముతున్నారు. చూపిస్తారు. చింతపండు వచ్చేసి 130 రూపాయలట. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఎంత? 20 రూపాయలు అంట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, విత్తనాలు ఉన్నాయి. ఇవి చుక్కుడు కదా. ఇదంతన్నా 10 రూపాయలు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా ఇక్కడ వస్తే ఈ అన్న దగ్గర తీసుకోండి. అన్న ఫేస్ పెట్టి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. అమ్మగారు అయితే చింతపండు అమ్ముతున్నారు. అది తీసుకుంటారు. చింతపండు 50 రూపాయలట. మామిడికాయలు కూడా ఇవి కూడా 50 రూపాయలట. పక్కన అయితే కూరగాయలు కూడా అమ్ముతున్నారు. అయితే బెండకాయలు, పక్కన వంకాయలు అయితే అమ్ముతున్నారు. నిమ్మకాయలు, అల్లం, ఉల్లిపాయలు, కొత్తిమీరలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడే పక్కన అయితే మా గిరిజనులు ఇష్టంగా తినే పచ్చకూర అయితే ఉంది. పచ్చకూర కదా ఇది, ఏమంటారు అమ్మ? బాత కూసిరామ్మ ఇద్దా. మా కోయ భాషలో అయితే వెళ్ళి చిక్కలు కూసిరు అంటారు. చాలా తెచ్చింది అమ్మ, చాలా ఉంది చూడండి. మీరు ఎప్పుడైనా ఈ కూరలు తిని ఉంటే కామెంట్ చేయండి. ఎంతది? ఇదైతే 20 రూపాయలట. ఇది చూస్తున్నారు కదా, దీంట్లో కూర బొబ్బర అంటారు. ఇది 20 రూపాయలు అంట. చూస్తున్నారు కదా ఎంత తాజాగా ఉన్నాయో. ఇవి చూస్తారు కదా ఎంత తాజాగా ఉన్నాయో. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, ఇక్కడ మామిడికాయలు, పండు మామిడికాయలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎన్ని చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి అడిగి తెలుసుకుంటాను. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి చూడండి. ఏం చేపలమ్మా? తవడలాట. ఏమన్నా ఇవైతే ఆకు చేపలట. చీరమాట చూడండి ఎంత సన్నగా ఉన్నాయి. ఇవైతే మెత్తలాట చూడండి
ఇంకా చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. ఎలా అయితే రొయ్యలాట అక్కడ ఉన్నాయి. ఈ చేపలన్నా ఈ పెద్దవి ఇంకా చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి చూడండి. ఎలా అమ్ముతారు వీళ్ళు? ఎలా అమ్ముతారు? ఈ చిన్న చేపలు 100 గ్రాములు అయితే 50 రూపాయలట. ఎప్పుడన్నా మీరు విఆర్పురం సంతకు వస్తే ఒక చేపలు అయితే తీసుకోండి, చాలా తక్కువ రేట్లో అయితే ఉంటాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే సంతకు వచ్చారు. ఏం కొన్నారు చూద్దాం. మన వాళ్ళు అయితే సరుకులు అయితే కొన్నారు ఫ్రెండ్స్. మేమైతే జిలేబీలు తీసుకున్నాము. 20 రూపీస్కి 4 జిలేబీలు వేసాడు అన్న. జిలేబీలు చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఏంటన్నా ఎంత అన్నా పావు కేజీ? ఫ్రెండ్స్ పావు కేజీ 50 అట. అయితే ఆకుకూరలు ఉన్నాయి. ఇదైతే ఇదంతా అన్న కొత్తిమీర 20 రూపాయలు. అన్న అయితే మనకైతే 20 రూపాయలకి ఇస్తారన్నాడు. ఈ కట్ట కొత్తిమీర కట్ట మీరే అలా ఇస్తారన్నాడు. చూస్తున్నారు కదా, ఇక అన్న అయితే మనకైతే స్పెషల్ ఆఫర్స్ ఇస్తుండు. 20 రూపాయలకి ఇస్తాడంట 3 కట్టలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే వలలు కూడా అమ్ముతున్నారు. అవి చూద్దాం, అడిగిపోతున్నారు. కాస్ట్ ఎంతో అడిగి చూద్దామండి. ఇక వల ఒకటి వచ్చేసి 600 అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ తాటికల్లు కూడా అమ్ముతారు. ఇక్కడ చూడండి, తాటికల్లు లోట ఎంతమ్మా? లోట 30 రూపాయలు అట ఈ తాటికల్లు. మేమైతే ఈ తాటికల్లు తాగం కాబట్టి ఇక్కడే పెట్టేస్తున్నాం. అదైతే అలవట్లేదు. 5 కట్టలు ఇచ్చి 100 రూపాయలు ఫ్రెండ్స్. ఇది అడవి నుంచి సేకరించి సంతకు వచ్చి అమ్ముతారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కూడా అమ్ముతున్నారు. అయితే 100 రూపాయలు అట. దాంట్లో 150 అట. చంపలు అయితే 150 రూపాయలు అట. మట్టితో తయారు చేసిన కొండలు అయితే ఉన్నాయి. సార్ ఒకటైతే 100 రూపాయలు అట. చాలా ఉన్నాయి కొండలన్నీ. అలా ఈ మీరే తయారు చేస్తారా? సొంతంగా ఈ అన్న వాళ్ళైతే తయారు చేస్తారట. అయితే 80 రూపాయలు అట. మనకు యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఒక కొండ అయితే కొనాలి. కొండ తీసుకుందాం ఇలాంటివి మనం. కొండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.